ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లలకి ఈ మధ్య చాలా అర్థం కాని స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి. ఒక డ్రై స్కిన్ తోటి రకరకాల ఇది మస్కిటో బైటా అర్థం కాదు, ఇన్సెక్ట్ బైటా, లేకపోతే అది ఊరికేదో అలర్జీ వచ్చిందా అని చెప్పి, డిటర్జెంట్ నుంచి వస్తుందా, అన్ని రకాల అలర్జీస్ వస్తున్నాయి. కారణం ఏంటి మ్యామ్? సమ్మర్ అనగానే మనకి వేడికి వల్ల కూడా డ్రైనెస్కి వేడికి స్కిన్ ఎలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తుంది. ప్రిక్లీ హీట్ అంటాం అదేనా? ప్రిక్లీ హీట్ ఒకటి, హీట్ వల్ల డైరెక్ట్గా వచ్చేది ప్రిక్లీ హీట్. అలాగే కొంతమందికి ఆల్రెడీ స్కిన్ ఎలర్జీ ప్రోన్ ఉన్న పిల్లలకి ఎటోపిక్ డెర్మటైటిస్ అవి ఫ్లేర్ అప్ అవ్వచ్చు. అలాగే సమ్మర్లో చాలా ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. మనం కనుక చూస్తే బాయిల్స్, ఈ పస్ ఫీల్డ్ బాయిల్స్ అనేవి చాలా ఎక్కువగా, సెగ్గడ్డలు అలాంటివి ఎక్కువ వస్తాయి. మన వాళ్ళు మీరు గుర్తే ఉండే ఉంటుంది, మన పాత వాళ్ళు మామిడికాయల వల్ల పుళ్ళు వచ్చినాయి అంటారు. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మ్యాంగో యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ ద హీట్, బికాస్ ఆఫ్ ద హాట్ వెదర్, ద బ్యాక్టీరియా ఇన్ ద స్కిన్ దే గ్రో మోర్ దాన్ డ్యూరింగ్ ద అదర్ సీజన్స్. అలాగే ఎక్కువ మంది పిల్లలు దగ్గరగా ఆడుకున్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. హాలిడేస్లో ఆడతారు కాబట్టి అలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్వెట్టింగ్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల కూడా ర్యాషెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇవి కామన్గా వచ్చేవి, ఎలర్జీస్ కానీ ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్. ఇంకా ఇన్ఫెక్షన్స్ స్కిన్ మీద వచ్చే వ్యారిసెల్లా, చికెన్ పాక్స్. సమ్మర్ వచ్చిందంటే పిల్లల్లో కామన్గా వచ్చేది చికెన్ పాక్స్. బట్ అంటే ఇది పెద్ద సవాలే అయితే 2 నెలలు అంతే గడవడం అన్నది. జూన్ 15 దాటిపోతే కొంత హీట్ తగ్గుతుంది. ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అప్పుడు ఆ సీజన్ ఎఫెక్ట్, వర్షాకాలం వచ్చే డిసీజెస్ అవి స్టార్ట్ అవ్వచ్చు అప్పుడు. అంతే. వీటన్నిటితో పాటు మ్యామ్ ఇప్పుడు మదర్స్ డే వస్తుంది కాబట్టి అప్పుడే కన్సీవ్ అయ్యి అప్పుడే జన్మనిచ్చిన తల్లులు అండ్ మేబీ ఒక 6 నెలలు, బిడ్డకి 6 నెలలు వచ్చేలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ శరీరానికి టు కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ టు హీల్? బీ న్యాచురల్, దట్ ఈస్ ద డిక్టమ్ యాక్చువల్గా. మదర్కైనా బేబీ కూడా చాలామంది ఈ జనరేషన్ మదర్కి చాలా యాంగ్షియస్గా ఉంటారు. ఏం స్పెషల్ ప్రికాషన్స్ ఏమీ అక్కర్లేదు. ఓవర్ ద ఏజెస్ మనం ఏమి న్యాచురల్ ప్రికాషన్స్ తీసుకున్నామో అదే సరిపోతుంది. పుట్టగానే డెలివరీ రూమ్లోనే తల్లిపాలు తాగించడం స్టార్ట్ చేయాలి. సో బ్రెస్ట్ నుంచి వేరు చేయకుండా పిల్లల్ని, కొన్ని హాస్పిటల్ ఏం చేస్తారు, పిల్లల్ని గ్రాండ్ మదర్స్కి ఇచ్చేస్తుంటారు బయట. అలా కాకుండా పుట్టిన పిల్లని వెంటనే మదర్ చెస్ట్ మీద పడుకోబెడితే బేబీస్ దెమ్సెల్స్ క్రాల్ టువర్డ్స్ బ్రెస్ట్ అండ్ స్టార్ట్ టేకింగ్ ఫీడ్. మనం ఏమి చేయక్కర్లేదు, దాన్నే బ్రెస్ట్ క్రాల్ అంటాం. యాక్చువల్లీ దట్ ఈస్ అ వండర్ఫుల్ ఫినామినన్. ఈ బేబీని అలా వేయడం వల్ల ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మదర్ ఫీల్స్ వెరీ హ్యాపీ, ఎమోషనల్లీ షీ ఫీల్స్ హ్యాపీ. దానివల్ల పెయిన్ తగ్గుతుంది. అంతేకాకుండా బేబీ వార్మ్త్ కూడా, యూజువల్గా పుట్టిన పిల్లలు చల్లగా అయిపోతుంటారు. అలా కాకుండా బేబీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ బ్రెస్ట్ క్రాల్ అనేది పనికొస్తుంది. అలాగే మనకి ఏమీ పత్యాలు అక్కర్లేదు. ఈ నార్మల్ డెలివరీ అయితే ఇమ్మీడియట్గా నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు, హెల్దీ ఫుడ్. కాకపోతే ప్రెగ్నెన్సీలో తీసుకునే దానికన్నా ప్రతి మీల్లో ఒక ముద్ద ఎక్స్ట్రా తినమ్మా అని చెప్తుంటారు. సో హెల్దీ ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు. మనం కనుక చూస్తే సెక్షన్ అయితే 3-4 రోజుల వరకు అన్నం పెట్టరు. సో అలాంటివి ఏం అక్కర్లేదు, ఏ పత్యాలు లేకుండా నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, బికాస్ మదర్ ఆల్సో నీడ్స్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 6 months కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి, వేరేవేది ఇవ్వకూడదు. తరాలు గడుస్తున్న కొద్దీ మనకి కొత్త సవాళ్ళు వస్తున్నాయి, అంటే లైఫ్ స్టైల్ మార్పు వల్ల. అండ్ ఫైనలీ ఒక చాలా కీలకమైన టాపిక్, అంటే అందరు తల్లులు ఇది హర్షించే విషయం కాబట్టి, పిల్లలకి ఏమి పాలుపోక గంటలు మొబైల్ అడిక్షన్. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ముఖ్యంగా డే టైం బయటకు వెళ్ళి ఆడుకోలేరు, ఇంట్లో ఉండి చదువుకోమంటే శిక్షలా ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఏం చేయాలి మ్యామ్? అంటే ఇండోర్ గేమ్స్ అంటే డెఫినెట్గా ఇది చాలా పెద్ద సమస్య కావాలని చెప్పాలంటే. ఎందుకంటే పేరెంట్స్ కూడా అంత ఓపిక ఉండదు. పిల్లలు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళతో పాటు మనల్ని కూడా తిరగమంటుంటారు. ఫిజికల్ గేమ్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆ కేర్ టేకర్స్ కానీ ఓపిక లేక కూడా ఫోన్ ఇచ్చేస్తారు. ఆ ఫోన్ ఇచ్చేస్తే పిల్లోడు కామ్గా ఉంటాడు. దట్ ఈస్ లీడింగ్ టు అడిక్షన్. యాక్చువల్లీ వేరేగా ఎంగేజ్ చేయడం అనేది పిల్లల్ని మనతో పాటు ఏజ్ అప్రోప్రియేట్ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయాలి. సపోజ్ ఇంటి పనుల్లో, సపోజ్ కొంచెం పెద్ద పనులు అనుకోండి, ఇల్లు క్లీన్ చేయడం, కూరగాయలు కట్ చేయడం, దానిలో కూడా ఇంక్లూజివ్నెస్, వాళ్ళకి కూడా పనులు అలవాటు అవుతాయి, టైం పాస్ అవుతుంది. అలాగే ఇండోర్ గేమ్స్, ఈ లూడో లాంటివి మనం చిన్నప్పుడు ఏవైతే ఆడేవాళ్ళమో ఆ గేమ్స్లో ఎంగేజ్ చేయడం ద్వారా, సపోజ్ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది, ఒక 3-4 పిల్లల్ని ఒక చోట పెట్టి లూడోనో క్యారమ్స్ అలాంటి ఇండోర్ గేమ్స్ ఆడించాలి ఎండ టైంలో.
మనం ఫోన్ చూడకపోతే పిల్ల కూడా చూడరు. అదే అర్థం కాదు. 15 ఏళ్ల క్రితం వరకు మనకి పెద్ద ఫోన్లు అంత ప్రాచుర్యంలో లేవు. ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు తర్వాత క్రితం ఫోన్లు లేవు మనకి. ఇప్పుడు మనకు కూడా టైం పాస్ కాకపోతే పెద్దవాళ్ళు కూడా ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ అంతే టైం కదండి. గడిపేస్తున్నాం. అప్పుడు క్యారమ్స్ మీరు అన్నట్టు లూడో, స్నేక్స్ అండ్ లాడర్స్ ఇవన్నీ ఆడేవాళ్ళం ఇంట్లో. సో బట్ ఏదైనా పాత పద్ధతులు సహజంగా న్యాచురల్గా ఉండడం ఉత్తమం. బయట ఫుడ్ తినకపోవడం, అలాగే అతి జాగ్రత్తగా ఉండడం, ఏంటి ముఖ్యంగా ఈ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్స్లో పోయకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ ఉషారాణి గారు. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, ఈ కెరోసిన్ యూజువల్గా ఎప్పుడైనా పిల్లలు యాక్సిడెంటల్గా ఏదో ఒకటి నోట్లో పెట్టేసుకోవడం తాగడం అనేది కామన్గా జరుగుతుంటుంది. మనం ఏం చేస్తామంటే వెంటనే ఉప్పు నీళ్ళు తాగిచ్చి వాళ్ళని వామిట్ చేయించడానికి ట్రై చేస్తారు. ఈ కెరోసిన్ టర్పెంటైన్ ఇంజెక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలా చేయడం వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఉప్పు నీళ్ళు తాగించకూడదు, కక్కించకూడదు. వామిట్ చేయడం వల్ల ఏంటంటే ఆ టైంలో అది లంగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ టర్పెంటైన్ కెరోసిన్ కొంచెం లంగ్లోకి వెళ్ళినా కూడా లంగ్ టిష్యూని ఎక్స్టెన్సివ్గా డ్యామేజ్ చేసి లంగ్ డ్యామేజ్ అయిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి వెంటిలేటర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైన విషయం. పెట్టుకోవాల్సి వస్తుంది.